నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జోరుగా హుషారుగా. చాలా దూరం వెళ్ళి ఏదో ఒక్క ప్రదేశాన్ని చూసొస్తే అందులో విరామం, వినోదం, విహారం తక్కువ, అలసట ఎక్కువ. అదే మనం వెళ్ళిన చోట ఒక జలపాతం, ఆ జలపాతం పక్కన కొన్ని గుళ్ళు, ఒక జలాశయం, ఆ జలాశయంలో బోటు షికారు, ఆ జలాశయం మధ్యలో ఒక కొండ, ఆ కొండ మీద ఇంకెన్నో విశేషాలు. ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా. మరి వెళ్ళి చూసొద్దామా? నాతో రండి జోరుగా హుషారుగా. హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ సమాన దూరంలో ఒక 200 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది నాగార్జున సాగర్ డ్యామ్. వరదలు వచ్చి గేట్లు ఎత్తితే చూడడానికి వెళ్ళొచ్చు, కానీ మిగతా టైంలో వెళ్ళి ఏం చేస్తాం అని అనుకుంటున్నారా? ఇందాక నేను చెప్పినట్టుగా ఒక జలపాతం, ఒక జలాశయం, గోల్డెన్ గుళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి. మొదటగా మనం జలపాతం దగ్గరికి వెళ్దాం. ఆ జలపాతం పేరు ఎత్తిపోతల. హైదరాబాదు నుంచి వెళ్ళే వాళ్ళు నాగార్జున సాగర్ మీద నుంచి ఏపీలోని మాచర్ల వెళ్తుంటే డ్యామ్ నుంచి 11 కిలోమీటర్లు పోయాక పల్నాడు జిల్లా తాళ్ళపల్లి దగ్గర ఈ ఎత్తిపోతల జలపాతం ఉంది. అదే విజయవాడ, గుంటూరు నుంచి వచ్చే వాళ్లకు మాచర్ల దాటాక డ్యామ్ కంటే ముందే ఈ జలపాతం వస్తుంది. హైదరాబాదు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ బస్సులు చాలా ఉంటాయి. స్థానికంగా ఇవన్నీ చూపించడానికి ఆటోలు మాట్లాడుకుంటే బెస్ట్. సొంత వాహనంలో వస్తే ఇంకా గొడవే లేదు. ఎత్తిపోతలు వచ్చాక పెద్దవాళ్లకు 30 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు టికెట్ తీసుకొని వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడే ఇంకొక బోర్డు కూడా ఉంది, ఏంటో చూద్దాం. డ్యామ్ దగ్గర నుంచి నాగార్జున కొండకు బోటు ఉంటుంది. ఉదయం 10:30 అని రాశారు, మధ్యాహ్నం 1:30. అంటే రోజుకు 2 ట్రిప్పులు అనమాట. నాగార్జున కొండ మీద మ్యూజియం ఉంటుంది, దానికి టికెట్ వచ్చి 30 రూపాయలు. శుక్రవారం, ఫ్రైడే హాలిడే అంట, చూసుకుని వెళ్ళండి. ఇకపోతే ఎత్తిపోతల దగ్గర, డ్యామ్ దగ్గర మీకు ఏసీ, నాన్ ఏసీ రూములు, రెస్టారెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి హడావిడిగా కాకుండా ప్రశాంతంగా వీకెండ్ ఒక 2 రోజులు ప్లాన్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు, నోట్ చేసుకొని మాట్లాడుకోండి. ఇకపోతే జలపాతం విశేషాల గురించి చెప్పుకోవాలంటే, నిజానికి ఈ జలపాతం పేరు ఎత్తిపోతల కాదు. ఈ జలపాతం ఉన్న ప్రదేశానికి యతి తపోతలి అని పేరు. యతులు అంటే మునులు. ఒకప్పుడు ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారు కాబట్టి ఈ ప్రాంతాన్ని యతి తపోతలి అన్నారు. ఆ తర్వాత అది ఎత్తిపోతల అయిపోయింది. ఇందులో ప్రవహించే నీరు చంద్రవంక అనే నదీ ప్రవాహం. ఇది కృష్ణానదికి ఉపనది. ఇది ముట్టుకూరు దగ్గర పుట్టి తుమ్ములకోట దగ్గర కృష్ణాలో కలుస్తుంది. మధ్యలో తాళ్ళపల్లి దగ్గర 70 అడుగుల ఎత్తు నుంచి ఇలా కిందికి దూకుతుంది. అయితే ఇక్కడ జలపాతం 3 పాయలుగా దూకడం కనిపిస్తుంది కదా. కొంతమంది చెప్పడం ఏంటంటే, చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక అనే 3 నదులు 3 పాయలుగా వచ్చి ఇక్కడ సంగమిస్తాయని అంటారు. ఈ 3 నదులు కలిసి ఒకటిగా ఏర్పడిన నదిని మధువంక అంటారట. బహుశా ఇక్కడ మధుమతి దేవి ఆలయం ఉంది కాబట్టి ఆ అమ్మవారి పేరు మీద మధువంక అంటారేమో. సాధారణంగా జలపాతం చూడగానే దాని కింద స్నానం చేయాలని అనుకుంటాం కదా, కానీ ఇక్కడ అది కుదరదు. ఎందుకంటే ఎత్తిపోతల జలపాతం కింద ఏర్పడిన జలాశయంలో మొసళ్ళ పెంపకం జరుగుతుంది. అందుకని జలాశయంలోకి ఎవరిని రానివ్వరు. జలపాతాన్ని చూడడానికి ప్రభుత్వం ఇలా ఒక స్టేజ్ లాంటి దాన్ని అరేంజ్ చేసింది. ఇక్కడ నుంచి ఇదిగో ఇలా చూసి ఆనందించాలి అంతే.
జలపాతాన్ని చూసినంతసేపు చూసి ఫోటోలు దిగాక హరిత రెస్టారెంట్లో ఏదైనా తినాలనుకుంటే తినచ్చు. ఈ పార్కు నుంచి బయటకు వచ్చి కుడివైపు చూస్తే కిందికి మెట్లు ఉంటాయి. అక్కడ ఏముంటుంది అంటే దత్తాత్రేయ స్వామి, మధుమతీదేవి, రంగనాథ స్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు ఉన్నాయి. కాకపోతే ఈ గుడులను దర్శించుకోవాలంటే 100కు పైగా మెట్లు దిగి ఎక్కాలి, రాళ్ల మీద కొద్ది దూరం నడవాలి కూడా. అంత కష్టపడి ఈ ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి అంటే ఇవి చాలా పురాతన దేవాలయాలు, వీటి గురించి జనానికి తెలిసింది తక్కువ, అందుకేనేమో ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఏమీ చేయలేదు. కిందికి వెళ్దాం రమ్మంటే నాతో వచ్చిన యూత్ మేము రాము నువ్వే వెళ్ళొచ్చేసే అన్నారు. సరే అని వెళ్తుంటే ఇక్కడ సోడా షాప్ ఆవిడ ఒక చేతికర్ర ఇచ్చి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఊతంగా ఉంటుంది తీసుకెళ్ళమంది. ఊత కర్రగా కంటే కూడా కోతులు దగ్గరకు రాకుండా బాగా పనిచేసింది. ఒక్కరం వెళ్ళే కంటే తోడు తీసుకెళ్ళడం చాలా మంచిది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ఇక్ష్వాకుల కాలంలో నిర్మించారంట. ఇక్ష్వాకుల కాలంలో అంటే త్రేతాయుగంలో కాదు, కలియుగంలోనే రాజుల కాలం. ఇదిగో మధుమతి అమ్మవారి. త్రిమూర్తుల సంయుక్త శక్తి దత్తాత్రేయుడు అయితే ముగురమ్మల సంయుక్త శక్తి ఈ మధుమతి అమ్మవారు. మధుమతి దేవిని దర్శనం చేసుకున్నాకే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇదిగో ఇది ఔదుంబర వృక్షం, అంటే మేడి పని తెలుసా, ఆ మేడి చెట్టు అనమాట. ఔదుంబర వృక్షమూలే స్థిత శ్రీ దత్తాత్రేయ నమో నమః అంటారు. అంటే ఈ చెట్టు మూలంలో దత్తాత్రేయుడు ఉంటారంట. ఈ దత్తాత్రేయుడు సతీ అనసూయ కొడుకు. ఆవిడ త్రిమూర్తులు నాకు పిల్లలుగా పుట్టాలి అని వారం కోరుకుంటే ఆ ముగ్గురి అంశ ఇలా దత్తాత్రేయుడిగా పుట్టాడంట. ఇదిగో అదే ఆ మెట్లు ఎక్కి వెళ్తే అదొక కొండ. ఆ కొండను తొలిచి గుహలా మలిచి ఉన్న దాంట్లో స్వామి స్వయంభూగా వెలిచాడంట. అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి చూసారా, ఎవరైనా మొక్కులు మొక్కుకొని అవి నెరవేరితే అలా జెండాలు కడతారంట. నేనైతే మెట్లు ఎక్కలేక తిరిగి వెళ్ళిపోతున్నా, మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక్కడి దత్తాత్రేయ స్వామి కార్త్య వీర్యార్జునుడు అని ఆయన చేతులు లేకుండా పుట్టాడు. అప్పుడు ఆయన ఈ దత్తాత్రేయ స్వామిని కొలిస్తే ఆయనకు 1000 చేతులు వరంగా ఇచ్చారంట. అటువంటి దత్తాత్రేయుడికి మామూలుగా 3 ముఖాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఉండేది ఏకముఖ దత్తాత్రేయుడు. అలాగే ప్రపంచంలోని ఏకైక సింధూర లేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు. మీకు తెలుసా, దత్తాత్రేయ స్వామి ఆలయం నుంచి శ్రీశైలం వరకు ఒక రహస్య గృహ మార్గం ఉందంట. అదంతా నిజమో తెలియదు, కానీ ఇక్కడ దత్తాత్రేయునికి పూజలు చేసే పూజారులు 9 తరాలుగా వాళ్ళే చేస్తున్నారంట. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున ఇక్కడ చాలా బాగా చేస్తారంట. మొన్న డిసెంబర్ 15 అయిపోయింది. ఇకపోతే ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. కొంతమంది భక్తులు ఇక్కడ 3 రాత్రులు నిద్ర చేస్తారంట. అలా నిద్ర చేసేటప్పుడు వాళ్ళకి రాత్రులు ఏవేవో శబ్దాలు వినిపిస్తాయంట. ఏంటి ఆ శబ్దాలు అని అంటే సిద్ధులు దేవతలు వచ్చి ఇక్కడ దత్తాత్రేయునికి పూజలు చేసి వెళ్తారంట. ఇవండి ఎత్తిపోతల జలపాతం విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎత్తిపోతల నుంచి బుద్ధవనం వెళ్దాం. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఉంటాను, బాయ్ బాయ్.